ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫేమస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా పప్ప బర్త్డే సెలబ్రేట్ చేసుకోనికి హాట్ కప్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ అయితే సూపర్బ్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే లైవ్ మ్యూజిక్ పక్కనే టేబుల్లో కూర్చుంటున్నాం. ఇప్పుడైతే మేము డిన్నర్ బయట తినేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పప్ప బర్త్డేకి కేక్ కట్ చేయడానికి క్రీమ్ స్టోన్ నుంచి బ్లూబెర్రీ కేక్ అయితే తెచ్చినాము. దాన్ని అన్బాక్స్ చేసి కేక్ కట్ చేసినాక పప్పాకి సర్ప్రైజ్ ఇస్తాం, తెలియకుండా. అది కూడా సర్ప్రైజ్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. My father told me I was timid child. At school they said I had no style. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Suri. Happy birthday to you. Hip hip hooray. Hip hip hooray. ఏమైంది? మా శనక్కాయలు తీసుకొని బా. శనక్కాయలు తీసుకొని బా. అరే శనక్కాయలు తీసుకుందా? ఇది తీసుకో. ఏం పెట్టినా మమ్మీ? పిజ్జా శనక్కాయలు తీసుకున్నానా? శనక్కాయలు తీసుకో. అదేం చేస్తాడు? ఎవరిదేమో తీసుకుంటున్నాడు పెద్ద మనదే అన్నట్టు. శనక్కాయలు ఎంత బాగున్నాయమ్మా. గేమ్ చేంజర్ రామ్ చరణ్ అనిపించిందేమో గిఫ్ట్. అవునా? రామ్ చరణ్ గేమ్ చేంజర్. మాకే నెరవేరాలి. ముందు శనక్కాయలే ఉండేవి బేబీ. సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ కావాలా? శనక్కాయలు సంచి గిఫ్ట్. శనక్కాయల సంచి ఆ ప్రటీవిలా పెడుతున్నా. షాక్ కొడుతుంది. ఇది అయిపోయినాక స్టోరీ నాలెడ్జ్ చేస్తాం. తీసుకొచ్చిర్రా అని చెప్పి నువ్వే పొద్దున ఫీల్ అయినావు, సర్ప్రైజ్ లేదా బర్త్డేది అని అన్నావు. అదంతా కాదు. వినండి ఆపు.
నిన్న మా జర్నీ ఓవరాల్ గా నీ రియాక్షన్, అదంతా కాదు రియాక్షన్. చెప్పు ఫస్ట్. ఓవరాల్ గా నీ రియాక్షన్. ఏం ఎక్స్ప్రెషన్ లేదు దీంట్లో. స్టన్నింగ్ ఫీలింగ్. అందుకనే కొన్నా, బట్ ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా. నేను అంత కష్టపడి ఇప్పుడు రియాక్షన్ కావాలి అంటే అట్లా సడన్ గా రాదు. అదే నేను నీకు ఇస్తే నీకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. నాకు ఎవరైనా ఇస్తే నాకు రాదు, ఎందుకంటే ఎవరు నాకు ఇయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు రాలే బుజ్జి, నీకు గిఫ్ట్స్ మస్తు వచ్చినాయి కదా. సరే అదంతా కూర్చొని నేను స్టోరీ చిన్న చిన్నవి ఫోకస్ చేయండి అందరు. ఇప్పుడు స్టోరీ, ఇప్పుడు నేను ఇది ఎట్లా తెచ్చినామో ఆ మిషన్ ఎట్లా అయిందో నేను చెప్తా. ఇంత పెద్ద బాక్స్ ఎడికెళ్ళి పట్టుకొచ్చిర్రు, ఎట్లా పట్టుకొచ్చిర్రు నాకు తెలియకుండా నా కార్లో ఎట్లా పెట్టారు? సో ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్న నువ్వు ఎప్పుడైతే చానుని అడికెళ్ళి తీసుకొచ్చినావో, ఇది మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే చేద్దాం అనుకొని నేను సంక్రాంతి రోజే వెళ్ళాలి ఆ స్టోర్ కి. ప్రాసెస్ పోలేదు. ఇంప్లిమెంటేషన్ నిన్న స్టార్ట్ అయింది ఈవినింగ్, నీతోనే, నీ కార్లోనే. నిన్న ఈవినింగ్ కాదురా, మొన్న నీ కార్తో. మొన్న నువ్వు హరినికి బాలేదని హాస్పిటల్కి వెళ్ళినావు కదా, అదే సందని చెప్పి నేను అంత నీతో పాటే యాక్చువల్గా నేను స్టోర్కి వెళ్ళినా చూసిన శ్రీకాంత్కి. ఛానల్ తెస్తున్నావు కదా, మేము ముగ్గురం ప్లాన్ చేసుకున్నాం. అమెజాన్ లో మంచి JBL స్పీకర్ ఉన్నామని పెద్దది, వాళ్ళు ప్లాన్ చేసుకుండ్రు. నేను చెప్పేది ఏంటండి, నిన్న నీతో పాటు బజాజ్ కి ఫస్ట్ బజాజ్ లో మొన్న ఆడ ఇది లేదు, స్మాల్ వన్ ఉంది, చిన్నది ఉంది. మాకు అది వద్దు. మేము నెక్స్ట్ బజాజ్ కి తీసుకుపోయినాం. మ్యాక్స్ లేదు, మ్యాక్స్ అని ఎందుకు చెప్పినాం, అటు ఉన్నాయి అటు తీసుకోవాలి మేము, అందుకు అటు తీసుకుపోయినాం. నేను ఆడ ఎందుకే కూర్చోమన్నా మీతో పాటు, నువ్వు లోపలికి రావద్దు అని చెప్పి మేము లోపలికి పోయినా కనబడ్డది, మాకు కావాల్సింది దొరికింది. స్పీకర్ టెస్ట్ చేస్తున్నాం, నువ్వు వెనకాలకి వెళ్ళి వచ్చినావు. అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంటావు కదా, మేడం వచ్చేస్తాను మేడం వచ్చేస్తాను మేడం అని ఆయన చెప్పేసిండు మాకు ఆల్రెడీ. సైలెంట్గా ఉన్నాం. నువ్వు వచ్చినావు కదా, మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అడుగు ఇలా తీసుకుందాం అని చెప్పి. నువ్వు వచ్చినావు, నువ్వు చూసుకున్నావు. ఆ నాలుగిట్లకి వెళ్ళి సెలెక్ట్ చేసి దాన్ని ఓపెన్ చేసినావు, దాని బ్యాటరీ చెక్ చేసినావు, అంతా చూసినావు. ఏది బాగుంది అంటే అదే చూసి దాన్ని మొత్తం ఓపెన్ చేసి దాన్ని టెస్ట్ చేసి ఇది బాగుందని నువ్వే ప్రూవ్ చేసినావు మాకు, ఇంకా ఈజీ చేసినావు. మేము ఫిక్స్ అయిపోయినాం. లేకపోతే నేను కొంచెం కన్ఫ్యూజన్లు ఉండే, చింటుతో నన్నా జర ఆగుదాము అని అన్నా. ఇట్లా వచ్చినాడు మళ్ళీ స్టోర్కి చూసినంటే మరి ఇంకేంది తీసుకోవాలి అనేసి అంటే. దాని తర్వాత నువ్వు పోయినావా 1 hour పోయినావు కదా. 1 hour కాదు, ఎక్కువనే పోయినారు, ఎక్కువసేపు పోయినావు కదా. అప్పుడేం చేసినాం, మేము ముగ్గురం పోయినాం అది రాసినాం మామ పేరు మీద కోటక్. అందుకే నా IDFC బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి అంతా చేసిర్రు. అది మీ అన్నకు మెసేజ్ వెళ్తే మీ అన్న నన్ను అడిగిండు, ఏంది సురేందర్ నాకు మెసేజ్ వచ్చింది అంటే ఏదో స్పామ్ అయి ఉంటదిలే అని అన్నా. నేను ఇంటికి రాగానే కాల్ చేసి చెప్పిన, నేను ఒకటి తీసుకుని నువ్వు ఎందుకు ఫోన్ చేసి చెప్పి, ఓ నాకు తెలియదు సారీ అని చెప్పి. మేము ఎట్లా ఎందుకు చేసినాం అంటే, ఆ బజాజ్కి పోయినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నాం అంటే ప్యూర్ రిటర్న్ అనుకుంటాం అని చెప్పి చేసినాంలే. యాక్చువల్గా CC స్వైప్ చేసి ఉంటే మేము less than 30 minutes లో ఇంట్లో ఉంటుండే. ఆ CC నీకు మెసేజ్ వస్తుందని చెప్పి ఇట్లా ప్లాన్ చేసిన. అందుకు దీనికోసం నాకు 2 hours టైం వేస్ట్ అయింది యాక్చువల్గా, లేకపోతే నీకన్నా బిఫోర్ నేను ఇంట్లో ఉంటుండే. అది అయిపోయిందా, వచ్చిన నెక్స్ట్ డే నిన్న మళ్ళీ ఎడికిపోయిండు బర్త్డే అని చెప్పి ఎడుకోపోయిన పల్సర్ మీద. అందుకే నేను పోతాను కానీ సైలెంట్ గా పంపించిన. నువ్వు వెళ్ళడమే ఆలస్యం, వానికి ర్యాపిడో బుక్ చేసి వాడిని పంపించిన. నేను బజాజ్ కి పోయి EMI లెటర్ ఇచ్చి నేను తీసుకొని ఆటోలో పెట్టుకొని బిల్ ఇచ్చినవరా, బిల్ ఇచ్చి పైకి పోయిండు నుంచి వాళ్ళ ఇంట్లో ఉంది నిన్న ట్రాక్టర్ నుంచి. మళ్ళా ఈ రోజు నేను ఫస్ట్ ఆడుకోనికి పోయినా హోంవర్క్ అయిపోగా మళ్ళీ నీకు ఇంట్లో కనబడలేదు అందుకని నేను ప్యాకింగ్ చేయడానికి పోయినా. ప్యాకింగ్ చేసి వాడు నేను దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి కార్ డిక్కీలో పెట్టినాం. కార్ డిక్కీలో పెట్టాక మమ్మీ బయటికి తీసుకోవాలని ఎప్పుడు అడగదు, అది అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు అడిగింది, బయటికి పోయినాం. నువ్వు కరెక్ట్ మేము చెప్తాం అనుకున్నాం, నువ్వే చెప్పినావు శనక్కాయలు సంచి అని చెప్పి తీసినావు. వెనకాలకి స్పీకర్ బయటికి పడ్డది. శనక్కాయలు సంచి అని అన్నావు కదా, అనుకున్నా నువ్వే మంచి టైంకి తీసుకొచ్చినావు అనేసి. That's the end of the vlog. Please like, share, comment and subscribe.